రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. ఇక్కడి నేతలు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతుంటారు. అలాంటి నియోజకవర్గంలో అధికార విపక్షాల మధ్య పోటాపోటీ రాజకీయం కొనసాగుతుంది. ప్రస్తుతం నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ను పోటీకి దింపారు. టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ గెలుపు తనదే అంటున్నారు. అంతా అనిల్ వర్సెస్ నారాయణ టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నా ప్రస్తుతం నారాయణ ముందు వైసీపీ అభ్యర్థి నిలబడలేరనే ప్రచారం ఉంది. ఇంతకీ ప్రజల అంతరంగం ఏంటి, సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వేచి చూడాల్సిందే. రాజకీయాలకు పురిటిగడ్డగా నెల్లూరు జిల్లాని పిలుచుకుంటారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు జిల్లా రాజకీయాన్ని శాసిస్తుంటారు. ఒకవైపు అధికార విపక్ష పార్టీలు ప్రచార ఆర్భాటాలు ముందుకు కొనసాగుతుంటే కూటమి అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ తమదైన శైలిలో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మైనార్టీకి చెందినటువంటి నేత ఖలీల్ అహ్మద్ తెరపైకి రావడంతో ఒక్కసారిగా నెల్లూరు సిటీ రాజకీయాలు పోటాపోటీగా ఉండబోతున్నాయి. మరి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, రాజకీయ పార్టీల బలబలాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం రాండి. నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు నడుస్తోంది. అనిల్ కుమార్ ముఖ్య అనుచరుడిగా ఉన్న ఖలీల్ ఈసారి మాజీ మంత్రి నారాయణను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రచారాలతో దూసుకుపోతూ తన సామాజిక వర్గ ఓట్లను కూడగట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. గెలుపోటముల గురించి ఆలోచించకుండా సరైన పోటీ ఇవ్వాలని అడుగులు వేస్తున్నారు. నారాయణను ఢీకొట్టి తన సత్తా ఏమిటో చాటాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో 40% పైగా ఉన్న ముస్లిం, మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకుంటే తన గెలుపు ఈజీ అవుతుందన్న ధీమాతో ఖలీల్ ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడే ఖలీల్కు ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. అప్పట్లో అనిల్కు సహకరించిన వారు ఇప్పుడు ఖలీల్కు దూరంగా ఉంటున్నారు. మరోవైపు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు మాత్రమే ఆయన ఎక్కువగా తెలుసు. సిటీ నియోజకవర్గంలో ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి ఖలీల్. దీంతో ఖలీల్ను గెలిపించాలని పార్టీ శ్రేణులు గట్టిగా శ్రమిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ కూడా ప్రచారంలో స్పీడును పెంచారు. గతంలో తాను మంత్రిగా నెల్లూరుకు పనిచేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మేలు పదే పదే చెబుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు. నారాయణను గెలిపించుకునేందుకు జనసేన, బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. నెల్లూరు నగరంలో పాగా వేసేందుకు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ హయాంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ప్రజల మనస్సులో నిలిచిపోయేలా నారాయణ చెప్పడమే కాకుండా చేసి చూపించారు. అభివృద్ధి మంత్రమంటూ నారాయణ దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి మారడంతో నారాయణకు ఇది కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అధికార విపక్షాల ప్రచారాలు నెల్లూరు నగరంలో హోరెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నగర అధ్యక్షుడు నన్నపురెడ్డి పెంచల్ రెడ్డి, మైనార్టీ నేతలు సహా ఖలీల్ ప్రచారంలో తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు. నారాయణ మంత్రంతో నారాయణ తిరుగుతున్నారు. కూటమి అభ్యర్థిగా ఉన్న నారాయణ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారంటూ టీడీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాల్లో కీరోల్గా మారింది. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరిని గెలిపించబోతున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. చూశారుగా, ఇది మొత్తానికి నెల్లూరు సిటీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ జనసేన, బీజేపీ అభ్యర్థులతో దూసుకు వెళ్తుంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఎక్కడికెక్కడ గెలుపు దిశగా ఆయన ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేటకు పంపించడంతో నెల్లూరు సిటీ క్యాడర్లో కొంత ఆవేదన ఉంది. అయితే ఇక్కడ ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించిన తర్వాత
వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్లో కానీ అదేవిధంగా ప్రజలకు పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్, అదేవిధంగా ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా ఆయన నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత కష్టకాలమేనంటూ కూడా జిల్లా రాజకీయంలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందుతారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉంటారో సార్వత్రిక ఎన్నికల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.